నాట్యశాస్త్రాన్ని విస్మరించిన నాటకరంగం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. యోగా గురించి అవగాహన లేని వాళ్ళు అది ఏదో యోగులకు సంబంధించిందని అనుకుంటారు. కానీ మానవుడి పరిపూర్ణ ఆరోగ్యం కోసం చేయవలసిన ఆసనాలని తెలియదు. అలాగే నాట్యశాస్త్రం అంటే తెలియని వాళ్ళు నృత్యానికే సంబంధించిన గ్రంథంగా ఊహించుకొని అధ్యయనం చేయని నాటకాల వాళ్ళు ఎందరో ఉన్నారు. రూపకములు, రూపక రచన, ఆహార్యాభినయం, ఆంగికాభినయం, వాచికాభినయం, సాత్వికాభినయం, నృత్యములు, స్వరం, రంగము మొదలగు అనేక విషయాలు నాటరంగానికి చెందినవి ఉంటాయని గ్రహించరు. నాట్యం అనగా దృశ్యం, శ్రవ్యం కలిసిన క్రీడనీయకం. రంగస్థలం మీద ప్రదర్శించబడే రూపకం అంటే నాటకం. ఈ నాట్యం గ్రామ్య ధర్మ ప్రవృత్తిని పాటిస్తూ ప్రజలను స్వధర్మ నిరతులను చేయటం కోసం సృష్టించబడినది. ఇది సర్వకళల్లో సమాహార కళ. ఇది సర్వజనులను రంజింపజేస్తుంది. కాళిదాసు పేర్కొన్నట్టు నాట్యం భిన్న రుసేర్జనస్య బౌధాపేక్యం సమరాధనం. మనది భారతదేశం, మనం భారతీయులం. వేదాలే మనకు ప్రామాణికం. వేదాల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. భారతి అంటే వేదవాణి. ఋగ్వేదము నుంచి పాఠ్యము, సామవేదము నుంచి గీతము, యజుర్వేదము నుంచి అభినయములు, అథర్వవేదము నుంచి రసములు బ్రహ్మదేవుడు గ్రహించి నాట్యవేదమును సృష్టించాడు. తర్వాత భరతమునికి బోధించాడు. దాన్ని నాట్యశాస్త్రంగా రచించటమైంది. రసము, భావము, అభినయము, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వరము, ఆతోజ్యము అంటే వాద్యము, గానము, రంగము ఇవే భరతముని నాట్యవేద సంగ్రహము అని చెప్పినవి. ఇవే అత్యంత ప్రధానములు. ఆహార్యాభినయం. ఆహార్యము అంటే తెచ్చిపెట్టుకున్నది, నేపథ్యములో చేసుకున్నది గాను వేషధారణ అవుతుంది. ప్రయోక్తపరంగా 4 విధాలుగా విభజించబడింది. పుస్తం, అలంకారం, అంగరచన, సంజీవం. అందులో అంగరచనకు ఉదాహరణగా పురుషుడు స్త్రీ భూమికను లేక స్త్రీ పురుష భూమికను ధరించినప్పుడు రూప పరివర్తనకై అంగరచన చాలా జాగ్రత్తగా చేయవలెను. అది అంగవర్తనం. పురుషుని విషయంలో అంగనారూప పరివర్తనం, స్త్రీ విషయంలో పురుష రూప పరివర్తనం జరగటం అంగవర్తనం అవుతుంది. అలాగే సంజీవం అంటే పశుపక్షాదులు సంజీవంగా లేదా సజీవంగా మూర్త వస్తువులు, అమూర్త వస్తువులు మూర్తిమంతములై సంజీవముగా రంగస్థలం మీద
తిరుగుతున్నట్లుగా చేయటం. నేను రచించిన నీకన్నా పశువు నయం అనే పిల్లలు పశువుల్లో ఆడి పాడి చెప్పే నీతి కథ రాశాను, నాటికగా ప్రదర్శించాను. పిల్లలు గోవు, పులి, సింహం, నక్క, కుక్క, కాకి, పావురం మొదలగు జంతువులు పక్షులుగా ముఖవాడములు ధరించి నటిస్తారు. ఇది సంజీవంలోకి వస్తుంది. భూమికాధారణము 3 విధములు. అనురూపం అంటే స్త్రీలు స్త్రీ భూమికలను, పురుషులు పురుష భూమికలను వయోనురూపంగా ధరించటం. 2 రూపానురూపం అంటే పురుషుడు స్త్రీ భూమికను, స్త్రీ పురుష భూమికను సహజంగా ఉన్న రూపాది సాదృశ్యం వలన ధరించటం. ఉదాహరణగా మేము బిహెచ్విలో ప్రదర్శించిన నూకల్ నారాయణరావు రచించిన పరీక్ష నాటికలో వెధవరాలు పాత్రను మా మిత్రుడు శ్రీ సూర్యారావు ధరించటం రూపానురూపం. నేను ఆ నాటికలో వెంటారావు పాత్ర ధరించటం అనురూపం అవుతుంది. 3 విరూపం అంటే వృద్ధుడు యువకుని భూమికి యందును, యువకుడు వృద్ధ భూమికి యందును ప్రయోక్తలు కావటం. అట్లా ఎన్నడూ నియుక్తులు కారాదు. నేను రచించి ప్రదర్శించిన దేహాంతర ప్రాప్తిలో 80 ఏళ్ల స్వామీజీగా 30 ఏళ్ళు గల నా మిత్రుడు రషీద్ నటించటం విరూపం అవుతుంది. నాట్యం అంటే రూపకం, ప్రదర్శన. దశవిధ రూపకాలు ఉన్నాయి. నాటకం, ప్రకరణం, అంకం, వ్యాయోగం, బాణం, సమవాకారం, వీధి, ప్రహసనం, డిమం, ఇహామృగం. ఇందులో బాణము కల్పితమైనది, ఏకపాత్ర ఆహార్యము. ఉదాహరణగా నేను రచించిన ప్రదర్శించిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటిక. నారాయణ ఒకే పాత్ర రంగస్థలం మీద కనిపిస్తుంది. తక్కిన పాత్రలు తండ్రి, మిత్రుడు ఫోన్లో మాట్లాడతాయి. ఇంకా పొరుగింటాయన తలుపు బయట నుంచే మాట్లాడటం జరుగుతుంది. భార్యను కట్నం కోసం బంధించి పక్క గదిలో బంధిస్తాడు. ఆమె అక్కడి నుంచే మాట్లాడుతుంది. ప్రదర్శించదగిన వారిని దృశ్యములు అంటారు. సూచించవలసిన వాటిని సూచ్యములు అంటారు. సూచ్యములు 5: విష్కము, ప్రవేశకం, చూళిక, అంకావతారం, అంకముఖం. ఇందులో చూళిక తెర వెనుక నుంచి నేపథ్యం పాత్రలు వలన ప్రత్యేకమైన కథాంశం సూచించబడుతును. దీనికి ఉదాహరణ ఏకో నారాయణలో నారాయణ తప్ప అన్ని పాత్రల సంభాషణలు చూళిక అనుకోవచ్చును. వ్యాయోగం ఉదాహరణ 1871లో మొట్టమొదటిసారిగా శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు సంస్కృత రూపమును తెలుగులోకి అనువదించారు. అది నరకాసుర విజయ వ్యాయోగము. ప్రహసనం ఉదాహరణ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1880లో బ్రహ్మ వివాహం మొట్టమొదటిసారిగా తెలుగులో ప్రహసనంగా రచించారు. ఆయన రచించిన మరో ప్రహసనం వ్యవహార ధర్మబోధిని మొట్టమొదటిగా 1880లో ప్రదర్శితమైంది. ఇదే
ప్రదర్శితమైన తొలి రూపకం. 36 అధ్యాయాలతో 6000 శ్లోకాలు ఉన్న అద్భుత గ్రంథం నాట్యశాస్త్రం. రూపక రచన, ప్రదర్శనలకు సంబంధించిన అన్ని విషయాలు ఇందులో రచించబడ్డాయి. ఇది పంచమ వేదంగా గుర్తించబడింది. 4 వేదాల సారంతో ఇది రచించడమైంది. నాటకంపై ఇంత విస్తృత గ్రంథం విశ్వవ్యాప్తంగానే లేకపోవటం భారతీయుల అదృష్టం. కానీ తెలుగులో ఆశించినంత ప్రచారం జరగలేదనుకోవచ్చునేమో. నాట్యశాస్త్రంపై వ్యాఖ్యానాలు, అనువాదాలు, అభిప్రాయాలు ఎక్కువగా గ్రంథాలు తెలుగులో రాకపోవటం శోచనీయం. నేను కొన్ని భాగాలు నాట్యశాస్త్రం నుంచి 4 అభినయములు, 9 రసములు అంటూ 2 పుస్తకాలు రచించాను. అన్ని వేదాల్లోనే ఉన్నాయట అన్నట్లు నాట్యశాస్త్రంలో అనేక విషయాలు ఉన్నాయి. వాటిని మన ఆధునిక నాటక రంగం ఉపయోగించుకోలేకపోవటం దురదృష్టకరం. అటు పాశ్చాత్య నాటక రంగం అనుసరిస్తూ దాన్ని పూర్తిగా ఆకలించుకోలేకపోతున్నాం. చివరికి రెండూ చెడ్డ రేవడిల భ్రష్టత్వం అవుతోంది. తస్మాత్ జాగ్రత్త. ఇక ఆ పరమేశ్వరుడిదే దిక్కు. ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్యాసం ముగిస్తున్నాను. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.